సతీష్ అనే మిడిల్ ఏజ్ పర్సన్ ఒకరోజు తన టేబుల్ దగ్గర డైరీ రాసుకుని నిద్రలోకి జారుకున్నాడు. అతని భార్య చంద్రకళ బెడ్పై పడుకోమని చెప్పడానికి వచ్చింది. అయితే ఆమె చూపు అతను రాసిన డైరీ పేజ్పై పడింది. నిజానికి తన హస్బెండ్ డైరీని పర్మిషన్ లేకుండా చదవడం డీసెన్సీ కాదు. కానీ అతను అప్పుడప్పుడు తన డైరీ ఆమెకు వినిపించడం కామనే. కనుక ఆమె ఆ రోజు రాసిన డైరీ పేజీని చదివితే అందులో ఇలా ఉంది: గత ఏడాది హెల్త్ ప్రాబ్లం వచ్చి 2 months బెడ్ రెస్ట్లో ఉన్నాను. ఈ ఏడాది జాబ్ నుంచి రిటైర్ అయ్యాను. కొలీగ్స్తో గడిపే హ్యాపీ మూమెంట్స్ ఇంకా లేవు. అమ్మ సడన్ డెత్ బాగా డిప్రెషన్కి గురి చేసింది. రోడ్ యాక్సిడెంట్లో మా అబ్బాయి తీవ్రంగా గాయపడ్డాడు. ఓ మై గాడ్, నాకే ఎందుకు ఇన్ని పరీక్షలు పెడుతున్నావు అని రాసుకున్నాడు. తన భర్త ఆవేదన ఆమెకు చాలా బాధ కలిగించింది. కానీ ఆ ఇన్సిడెంట్స్ని చూసే దృష్టి మారిస్తే మనసు తేలికవుతుందని అనిపించింది. ఈ థాట్ రాగానే ఆమె సైలెంట్గా ఆ డైరీని అందుకొని నెక్స్ట్ పేజీలో తను రాయాలనుకున్నది రాసి అతని దగ్గరుంచి పక్క గదిలోకి వెళ్ళింది. కాసేపటి తర్వాత సతీష్కి మెలకు వచ్చింది. ఎదుటున్న డైరీలో చంద్రకళ రైటింగ్తో రాసిన పేజీ కనిపించింది. అందులో ఇలా ఉంది: లాస్ట్ ఇయర్ నాకు సివియర్ ఇన్ఫెక్షన్స్ వచ్చి చనిపోయే పరిస్థితి వచ్చింది. కానీ సరైన ట్రీట్మెంట్ జరిగి బతికాను. ఎన్నో ఏళ్ళు ఆఫీస్ పనులతో లైఫ్ బిజీగా గడిచిపోయింది. రిటైర్ అయ్యాక చాలా రిలీఫ్గా ఉంది. పర్సనల్ లైఫ్లో ఉండే నిజమైన ఆనందం ఇప్పుడే తెలిసింది. అమ్మలేని లోటు తీర్చలేనిదే. అయితే ఓల్డ్ ఏజ్లో ఎలాంటి సేవలు చేయించుకోకుండా తనకి సునాయాస మరణం లభించడం గ్రేట్ రిలీఫ్. అంత పెద్ద యాక్సిడెంట్ నుంచి మా అబ్బాయి ప్రాణాలతో బయటపడడం రియల్లీ మిరాకిల్. గాడ్ ఈజ్ గ్రేట్ అని రాసింది. అది చదవగానే సతీష్కి మత్తొదిలింది. ఫ్రెష్ ఫీలింగ్ కలిగింది. తన థింకింగ్లో ఉన్న నెగిటివిటీ అర్థమైంది. ఈ క్షణమే దానికి గుడ్ బై చెప్పాలని డిసైడ్ అయ్యాడు. చంద్రకళ దగ్గరికి వెళ్ళి హోల్ హార్టెడ్గా థ్యాంక్ యూ అన్నాడు. బాగుంది కదా స్టోరీ, మీకు నచ్చిందనుకుంటాను. మీరు కూడా నెగిటివ్ థాట్స్కి గుడ్ బై చెప్పండి. లైఫ్ అంతా పాజిటివ్ వైబ్రేషన్స్తో నిండిపోతుంది. ఏమంటారు? దిస్ ఇస్ మధు సైనింగ్ ఆఫ్. కీప్ వాచింగ్ MB's Talk.